ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం కలిగి మనం ఉన్నట్లయితే మనం ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాము. యెహోషువ భయపడ్డాడు. ఇంతమంది ఇశ్రాయేలు జనాంగానికి నేను ఎలాగా నాయకత్వం వహించాలి అని. మోషే లేడు కదా, ఇశ్రాయేలీలు కూడా కృంగిపోయి ఉన్నారు దుఃఖంతో. అయితే దేవుడు చెప్పినటువంటి మాట, నేను మోషేకు తోడై ఉండినట్లే నీకు కూడా తోడై ఉంటాను కాబట్టి ఇశ్రాయేలీల ఎదుట నేను గొప్ప చేస్తాను. నువ్వేం దిగులు పడొద్దు, భయపడొద్దు, ఇదిగో నేను చెప్పినట్లు చేయండి, మీరు యోర్దాను నది దాటాలి అని అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి యాజకులు మందసంను మోస్తూ అలా యోర్దాను నదిలోకి అడుగు పెట్టాలి. అడుగు పెట్టినప్పుడు ఆ యోర్దాను నది ఎగువ నుండి పారేటువంటి ఆ జలములనే అలా నిలబడిపోతాయి, ఏకరాశిగా నిలబడిపోతాయి అని చెప్పినప్పుడు వాళ్ళకు భయం వేసి ఉంటుంది కదా. వారు దానిని నమ్మడం అనేది ఎంత అసాధ్యమో, అయినప్పటికీ కూడా వారికి వాళ్ళకున్నటువంటి అనుభవం చొప్పున వారు ఎర్ర సముద్రంను దాటిన వారు కదా. కాబట్టి ఎంతో ధైర్యంగా యాజకులు ఆ మందసంను మోస్తూ ఆ యోర్దాను నీళ్లలోకి ఇలాగ నీటి అంచున మునగగానే వారు మందసమును మోస్తూ యాజకులు వాళ్ళ కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున నిలబడిపోయాయంట, ఏకరాశిగా నిలబడిపోయాయి. ఎంత అద్భుతం! ఆ తర్వాత వారంతా యాజకుల వెనకాల దూరంగా నిలబడి ఉన్న ఇశ్రాయేలీలందరూ కూడా ఆ యోర్దాను నదిని దాటి నెమ్మదిగా వెళ్ళారు. యాజకులు ఆ మందసమును మోస్తూ ఆ ఆరిన నేల మధ్య, యోర్దాను మధ్యలో ఆరిన నేలపైన స్థిరంగా నిలిచారంట. జనులందరూ కూడా యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చారంట. ఎంత అద్భుతం జరిగింది అంటే ఊహించటానికి కూడా మనం అసలు ఊహిస్తే కూడా మనకు అసలు అర్థం కాదు, అంత గొప్ప అద్భుతం అది. దేవుని యొక్క అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎప్పుడైతే విశ్వాసంతో అడుగు ముందుకేస్తామో అప్పుడు ఆ విధమైన అద్భుతాలని మనం చూస్తాం. మరి అలా విశ్వాసం చూపించాలంటే మనకు విధేయత ఉండాలి కదా. దేవుడు మనకు చెప్పిన పనిని మనం తప్పకుండా నెరవేర్చడానికి సిద్ధ మనస్సు మనకు కలిగి ఉండాలి కదా. అలాగా విధేయతతోనూ విశ్వాసంతోనూ మనం అడుగు ముందుకేసినప్పుడు మన జీవితాలలో అద్భుతములను చూస్తాము. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు మనతో ఉండి కాపాడుతూ ఉండగా ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిద్దాం. ఆమెన్.